నమస్కారం అండి. మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ షాపులు కానీ, మటన్ షాపులు కానీ, చేపలు అని మున్సిపాలిటీ ఒక డైలీ 50 రూపాయలు చొప్పున నెలకు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధిత ఏదన్నా కానీ మనకు ప్రూఫ్ అది ఇది అంటే ఏమీ లేదు. ఎవరికి అడగాలి, ఎవరికి ఏం చెప్పాలి అనేది మేము మొరపెట్టుకున్నా కానీ ఎవరు మా మాట వినడం లేదు. అందుకని ఈరోజు మన బీజేపీ నాయకులు మన ప్రతిపన్న దగ్గరికి వచ్చి మేము చికెన్ షాపులో అంటే మొత్తం రాలేదు, కొంచెం మందే వచ్చినాము. వచ్చి ఈయనకు మేము చెప్పుకుని నింటే అన్న చూసి మాట్లాడతాం లేనా, కమిషనర్ సార్ దగ్గరికి పోతాంలే అని చెప్పినారు. దీనికి చూసి రేపు మార్చి నెల వస్తుంది కాబట్టి ఏదన్నా అంటే వాళ్ళు టెండర్లు పన్నాము, ఎక్కువ పోయింది, అది పోయింది, ఇది పోయింది అనేసి నెల వారానికి ఒకసారి చొప్పున డబ్బులు తీసుకొని పోతారు. 350 రూపాయలు, అక్షరాల 350 రూపాయలు తీసుకుంటారు వారానికి. దీనికి సంబంధించి ఏదన్నా మనకు స్లిప్ కానీ ఏదన్నా అంటే లేదు అది ఇది నీకు ఏం కావాలో చెప్పు, లేకుంటే మున్సిపాలిటీ కాడికి పోయి అడుగో, కమిషనర్ సార్కు అడుగో, ఇది ఇది అని అంటారు. దీనికి సంబంధించి చూసి మన మీద చూసి మన మున్సిపాలిటీ కమిషనర్ గారు ఈ గేటు అనేది లేకోకుండా చేయాలని కోరుకుంటున్నా. ఇది ఒకటి మన కడప జిల్లా కలెక్టర్ ఆఫీసు ఉన్నది, కడపలో కానీ ఈ సిస్టమేటిక్ లేదు. మున్సిపాలిటీ గేట్ అనేది కడపలోనే లేదు. ఈ మన ప్రొద్దుటూరులో ఎట్లా వచ్చిందో ఏం అర్థం కావడం లేదు. ఎవరికి పోయి అడిగినా కానీ ఇది మా కట్టాల్సిందే అంటారు. అది ఏం కట్టాలా ఏమనేది మనకైతే ఏం తెలియదు. మనము చిరు వ్యాపారము, వ్యాపారాలు లేక, బాడిగలు లేక, కరెంటు బిల్లులు, దీని గురించి మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక 6-7 నెలల నుండి మనకు వ్యాపారాలు అనేది లేదు. దయచేసి మా ఎమ్మెల్యే గారు కానీ, మా ప్రతిపన్న గారు, కమిషనర్ గారు ఒక మా గురించి ఆలోచన చేసి ఇది లేకోకుండా తీసేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకొని నమస్కరిస్తున్నాము. ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపాలిటీ గేటు గురించి చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు, చేపలు రోడ్డు పైన ఎక్కడున్నాయన్నా డైలీ 50 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది గేటు దీనికి రసీదు కానీ ఏదే కానీ అడిగితే కానీ లేదంటారు. మేము ఇంత పాడినాము, ఇన్ని లక్షలు పోయినాయి అంటున్నారు. సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు, పెంచుకుంటా పోతున్నారు. గుడి డైలీ 50 రూపాయలు ఇస్తాము, నెలకు వచ్చి 1500 రూపాయలు చొప్పున కడుతున్నాము. ఎవరికి అడిగినా కూడా ఈ మున్సిపాలిటీలో మాట్లాడుకోండి అంటారు. మున్సిపాలిటీ పోతే మేము టెండర్ వేసినాము, వాళ్ళతో మాట్లాడుకోవాలా, టెండర్ నా పోతే అంటారు. ఇది చూసి ఎమ్మెల్యే గారు, అన్న ప్రతిపన్న గారు, కమిషనర్ గారిది అందరు తీసుకొని పోయి కలెక్టర్ కాడ కంప్లైంట్ పెట్టాలని కోరుతున్నాము. గేట్ లేకుండా తీసేయాలని చెప్తున్నాము.